మునుపటి భాగంలో ఈ పొట్టుదయలు రెండు నేరుగా ఆ భయంకరమైన ప్రేతాత్మల ముందుకు ప్రత్యక్షమయ్యి ఆ మాంత్రికు నుంచి తన ఆత్మలను ఏ విధంగా విడుదల చేసుకోవాలన్న సంగతి నేరుగా ఆ ప్రేతాత్మలతో ఈ పొట్టుదయలు రెండు చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మలు అన్ని చాలా సంతోషపడి ఆ 8 ప్రేతాత్మలు కూడా పొట్టుదయ్యాలతో సరేని చెప్పాయి. మరుక్షణమే ఈ పొట్టుదయ్యాలు ఈ 7 ఆత్మలతో ఇలా అంటూ ఉన్నాయి, సరే ప్రేతాత్మలారా, ఇప్పుడే మేము ఇద్దరమే కూడా ఆ యొక్క బలి ఇచ్చే అమ్మాయిలాగా ఒకరు, మరొక వ్యక్తి ఆ యొక్క ఈ అమ్మాయిని కాపాడిన వ్యక్తిలా మారిపోతాం. మమ్మల్ని ఇద్దరే నేరుగా మీరు ఆ మాతృ వద్దకు తీసుకుని వెళ్ళండి. మరుక్షణమే మీ 7 ఆత్మలో ఒక ఆత్మ నేరుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా పూర్తిగా తెలియజేసి ఆ వ్యక్తితో పాటు మీరు కూడా నేరుగా మంత్రాల వద్దకు వెళ్ళి తీరాలి. లేదంటే ఆ మాంత్రికుడు జన్ తెలుసుకునే లోపు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కావున ఖచ్చితంగా అది జరిగి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి నిజం తెలియకుండా ఉండకూడదు. ఆ వ్యక్తికి నిజం తెలిసి మంత్రాలను కలిస్తే తప్ప ఈ గండం నుంచి మనం కొట్టెక్కలేం. త్వరగా మమ్మల్ని ఇద్దరే ఇప్పుడే తీసుకుని వెళ్ళండి, మా రూపాన్ని మార్చుకుంటాం అని చెప్పి ఈ 2 పొట్టుదయ్యాలు నేరుగా ఆ యొక్క బలి ఇచ్చే అమ్మాయి రూపంలోను మరొక పొట్టుదయ్యం ఆ వ్యక్తి రూపంలోనే మారిపోయారు. అది చూసి ఈ ప్రేతాత్మలు 7 కూడా చాలా ఆశ్చర్యపోయాయి. సరే ప్రేతాత్మలారా, సరే పదండి, ఇక మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క భయంకరమైన మాంత్రి ముందుకు ప్రత్యక్షం పెట్టండి. తర్వాత సంగతి అంతా గుర్తుంది కదా. ఒక్క విషయం కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. వెళ్ళండి, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి అని ఈ పొట్టుదయాల రూపంలో ఉన్న ఈ 2 వ్యక్తులు ఆ 7 ఆత్మలతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ 7 ఆత్మలు కూడా నేరుగా వీళ్ళిద్దరిని తీసుకొని ఆ మాంత్రుడి ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షం చేశాయి. మాంత్రికుడు ఈ ఇద్దరిని చూసి ఇలా అంటూ ఉన్నాడు, వీళ్ళు ఇద్దరిని చూసిన ఆ యొక్క మాంత్రగాడు చాలా సంతోషపడి భల భల ప్రేతాత్ములారా, భల ఇంతకాలానికి ఈ యొక్క అమ్మాయిని బలికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ వ్యక్తిని కూడా మరొక నరబలి ఇవ్వడానికి తీసుకొచ్చినందుకు ఇంకా ఆనందపడుతూ ఉన్నాను. భల ప్రేతాత్ములారా, భల వీళ్ళు ఇద్దరిని మన గృహలోనే బందీకానగా ఉంచండి. రానున్న 2 రోజుల్లో కటిక అమావాస్య రాబోతూ ఉంది. ఆ అమావాస్య రోజు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి వీళ్ళు ఇద్దరిని ఒకే సమయంలో ఈ భయంకరమైన కాలకూటక పిశాచికి బలి ఇద్దాం. ప్రపంచాన్ని శాసించగల శక్తిని నా వశం చేసుకొని మీకు ఇక విముక్తిని ప్రసాదిస్తాను. త్వరగా వీళ్ళని మన గృహలోనికి తీసుకుని వెళ్ళి బందీగా ఉంచండి, వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఈ యొక్క 7 పిశాచాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ 7 ఆత్మలు కూడా ఈ పొట్టుదయ్యాల రూపంలో మారిన ఉన్న ఈ ఇద్దరిని ఒక గృహలో బందీగా మార్చి ఉంచారు. ఈ పొట్టుదయ్యాల రూపంలో ఉన్న ఈ వ్యక్తులు 2 పిశాచాలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే ప్రేతాత్మలారా, చూశారు కదా వీరి యొక్క మారణాశక్తి ఎలా ఉందో. త్వరగా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి వ్యక్తితో జరిగిన విషయమంతా చెప్పి నేరుగా మంత్రాల వద్దకు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, మీలో ఒక్కరు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఈ పొట్టుదయ రూపంలో ఉన్న ఈ వ్యక్తులు ఈ యొక్క ఆత్మలతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ 7 ఆత్మలోని ఒక ఆత్మ నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ సరిగ్గా ఒక చెట్టు వద్ద నుంచొని బాధపడుతూ ఉన్న ఈ వ్యక్తి ముందుకు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉంది, ఓ మానవా, మానవా, నన్ను చూడు ఒకసారి, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. భయపడవలసిన అవసరమేమీ లేదు. ఇక నీ కష్టాలు గొట్టకపోతూ ఉన్నాయి. మనకి పొట్టుదయాలు సహాయం చేస్తూ ఉన్నాయి. కంగారు పడుకు మిత్రమా
అని ఆ యొక్క ప్రేతాత్మ ఈ వ్యక్తితో చెబుతూ ఉంది. అది ఎంత వింటూ ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే నిజంగానేనా? నన్ను చంపరు కదా? ఆ అమ్మాయిని కూడా చంపకండి దయచేసి, పాపం చిన్నపిల్ల, ఊరి గారి పెద్ద ఒక్కగానొక్క కూతురు, దయచేసి ఆమెను కూడా చంపకండి. ఏం చేయాలో చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను అని ఈ వ్యక్తి ఈ యొక్క పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఈ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, ఏమీ చేయవలసిన అవసరం లేదు మిత్రమా, పొట్టుదయ్యాలు మనకు పూర్తిగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇంతకు పూర్వమే పొట్టుదయ్యాలు మమ్మల్ని కలిసి నీ రూపంలోను ఆ అమ్మాయి రూపంలోను వాళ్ళిద్దరూ మారి ఆ మాంత్రుడి యొక్క గుహలో బందీగా మారిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో బతకాలన్నా, వాళ్ళు ఆ గుహ నుంచి విడిచికి రావాలన్నా సరే, మనం ఇద్దరం ఇప్పుడు నేరుగా మంత్రాలవ గుహ వద్దకు చేరుకొని మంత్రాలవని శరణం కోడాలి. మంత్రాలవ సహాయం చేస్తే తప్ప ఆ భయంకరమైన మాంత్రికుడి గృహలో బందీగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను మనం విడిపించుకురాలేము. నీకు అంగీకారం అయితే ఖచ్చితంగా ఇప్పుడు నాతో బయలుదేరి వెళ్తాం. మంత్రాలను కలిసి జరిగిన విషయమంతా చెప్పి మంత్రాలవ ఇక్కడికి తీసుకుని రావాలి మిత్రమా అని ఈ యొక్క ప్రేతాత్మ ఆ యొక్క వ్యక్తితో చెప్పి ఒక్కసారిగా వాళ్ళ ఇద్దరు ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ పిశాచుతో పాటు ఈ యొక్క ఆ వ్యక్తి కూడా నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ నేరుగా మంత్రాలవ గృహం ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవ పూజలో ఉంటూ ఉంది. వీళ్ళిద్దరూ మంత్రాల ముందుకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నారు, శరణు మాత శరణు, మంత్రాలవకి వందనాలు. మాత మంత్రాలవ్వ, మీరే మమ్మల్ని రక్షించాలి. మీ శిష్యులైన పొట్టుదయ్యాలు రెండు మాకు ఈ ఉపాయాన్ని చెప్పాయి. ఇప్పుడు మీ పొట్టుదయ్యాలు రెండు వేరే రూపంలో మారి ఆ మాంత్రుడి గుహలో బందికానగా ఉండిపోయారు. మంత్రాలవ్వ, మీరు వస్తే తప్ప మీ పొట్టుదయ్యాలతో పాటు మీ అనుచరులు కూడా ఆ యొక్క మాంత్రికుడి నుంచి బయటపడలేరు. మంత్రాలవ్వ, దయచేసి మాకు సహాయం చేయండి. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని కూడా మీ వద్దకు తీసుకుని వచ్చాను. మంత్రాలవ్వ, దయచేసి మాకు సహాయం చేయండి. మీరు తప్ప ఆ మంత్రగాడిని ఎదిరించే శక్తి ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. మంత్రాలవ్వ, దయచేసి మాకు సహాయం చేయండి అని ఈ యొక్క పిశాచుతో పాటు ఆ వ్యక్తి కూడా ఈ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, తప్పకుండా శిష్య, తప్పకుండా మా పొట్టు దెయ్యాలను ఇప్పుడు తన రూపాలు మార్చుకొని ఆ మంత్రగాడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ ఉన్నాయి నాకు. మీరేమీ చింతించకండి, ఆ మాంత్రికుడి యొక్క చావు నా చేతిలోనే. మా పొట్టుకి సకల శక్తి మీకు ఒక్క అర్థమైనట్టు లేదు. వారు ఏ పని చేసినా నాతో మంత్రంతో మాట్లాడుతూనే ఉంటారు. ఇక మీరు చింతించకండి. సరిగ్గా 2 రోజుల తర్వాత మా పొట్టుకు శాసాలను వాడు బలి ఇవ్వడానికి వెళ్లే సమయానికి మీరు ఇద్దరూ ఒక సహాయం చేయవలసిన పని ఉంటుంది. ఆ మంత్రగాడి యొక్క కాలు కింద ఉన్న మట్టిని తీసుకొని వచ్చి నాకు ఇస్తే చాలు. ఇక్కడి నుంచే వాడిని నేను అంతం చేయగలుగుతాను. తరువాత మా పొట్టి పిశాచాలను కూడా నేను విడిపించి మీ ఆత్మలను కూడా ఆ మంత్రగాడి గృహలో ఉన్న బందీగా ఉన్న మీ శక్తిని కూడా మీకు ప్రసాదింపచేసి మిమ్మల్ని పైలోకానికి పంపించి తీరుతాను. ఇక మీకు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు నాయన. మీ పిల్లలతో పాటు నువ్వు హాయిగా జీవించవచ్చు. అందుకు శక్తిని నేను ప్రసాదిస్తాను, ధనాన్ని కూడా నీకు నేను ప్రసాదిస్తాను. కానీ ఈ విషయం ఎక్కడ ఆ మంత్రగాడికి ఎట్టి పరిస్థితులను తెలియకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. లేదంటే మొదటికే మోసకొస్తుంది. సరేనా? ఇక జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేసి తీరుతాను. మా పొట్టు దిజాలను ఆ మంత్రగాడిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటూ ఉన్నాయి. మీరు అధైర్యపడకండి అని ఈ యొక్క మంత్రాలవ్వ ఈ పొట్టు దెయ్యాలతో పాటు ఈ పిశాచితో పాటు ఆ యొక్క వ్యక్తికి కూడా చెప్పింది.